మంత్రి గారు వైసీపీలో ఉండే బొత్స సత్యనారాయణ గారి కాళ్ళు పట్టుకున్నారంట. ఎవరు? ఓ కూటమి మంత్రి వైసీపీ బొత్స సత్యనారాయణ గారి కాళ్ళు పట్టుకున్నారంట. ఇది నిజమా అబద్ధమా? అసలు ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతుంది అనే దాని మీద మనం ఈ మాటలు మాట్లాడబోతున్నాం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు బొత్స సత్యనారాయణ గారి కాళ్ళు పట్టుకున్నారని ఒక వీడియో హల్చల్ చేస్తుంది. దాంట్లో వాస్తవం ఎంత ఉంది, అసలు నిజమా అబద్ధమా అని చూస్తే కనుక ఎయిర్పోర్ట్లో నవంబర్ 10 కానీ 11 కానీ సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు అంతగా గుర్తులేదు. కాబట్టి ఆ తారీఖుల్లో విశాఖ టు విజయవాడ వెళ్ళటం కోసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విఐపి లాంజ్లో కూర్చున్న ఎవరెవరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు, టీడీపీ బండారు సత్యనారాయణమూర్తి గారు, వీళ్ళ ముగ్గురు ఎయిర్పోర్ట్ విఐపి లాంజ్లో కూర్చునుండగా బొత్స సత్యనారాయణ గారు రావడం జరిగింది. అక్కడికి జరిగింది. అయితే బొత్స సత్యనారాయణ గారు వచ్చి కూర్చున్న తర్వాత ముగ్గురు పలకరించారు. ఒక్కరు కాదు, ముగ్గురు పలకరించారు. ముగ్గురు పలకరించారంటే మీకు ఇంకో వీడియో గుర్తు రావాలా. రీసెంట్గా ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఒకే వేదికను పంచుకున్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు, అలాగే వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఏంటి ఏదైతే ఆ వీడియో హల్చల్ చేస్తుందో సేమ్ అదే తరహాలో ఇదే వీడియో అయితే కనుక వైరల్ అవుతుంది. ఏంటి బొత్స సత్యనారాయణ గారు కూడా ఆ విఐపి లాంజ్లోకి వెళ్ళడం, లోపల కూర్చున్న తర్వాత బొత్స సత్యనారాయణ గారి కాళ్ళుని కొండపల్లి శ్రీనివాస్ గారు నమస్కారం పెట్టినట్టు, కాళ్ళు పట్టుకున్నట్టు అయితే కనుక ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఒకవేళ వాస్తవానికి పెద్దవాడై ఉండొచ్చు, అనుభవశాలై ఉండొచ్చు. కొంతమంది ముఖ్యమంత్రి కాళ్ళు జస్ట్ ఇలా అంటలేదండి వాస్తవానికి అంటే అదేమన్నా అపరాధ భావమా అండి? కాదు కదా. వయసులో పెద్దవాళ్ళైతే నమస్కరించడంలో తప్పేముంది? దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసి, దీన్ని ఇంత రాద్ధాంతం చేసి అంతలా వైరల్ అవ్వడానికి ఆ వీడియోలో ఏముంది అసలు? పోనీ అసలు పెట్టారా లేదో తెలియదు ఎందుకని ఎవరికనే. అసలు నమస్కారం, కాళ్ళకి నమస్కారం పెట్టాడో లేదో తెలియదన్నా, కాళ్ళు పట్టుకున్నాడో లేదో, కాళ్ళు పట్టుకున్నాడు వేరే అర్థం, కాళ్ళకి నమస్కరించాడు వేరే అర్థం. కాబట్టి రెండు అర్థాలు ఇచ్చే పదాలవి. కాబట్టి వీడియోలో ఏది పడితే అది మాట్లాడేయడం వల్ల అంటే పెద్దవాళ్ళు లేదా వయసులో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కాళ్ళకి నమస్కరించడంలో ఏమన్నా తప్పు ఉందా? లేదే ముఖ్యమంత్రులకి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ నమస్కరిస్తుంటారు, అదేమైనా పెద్ద భూత పదమా? కాదు కదా. మరి అసలు జరగలేదు. అసలు కాళ్ళకి నమస్కారం పెట్టడం కానీ కాళ్ళను పట్టుకోవడం కానీ అసలు జరగలేదు. జరగకుండానే ఇది అంతా ఎలా పుట్టింది? అసలు ఎవరు పుకారు చేశారు అని అంటే కనుక కాళ్ళకు నమస్కరించలేదు. కానీ ఎవరైతే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయనతో పాటు ఉండే బండారు సత్యనారాయణమూర్తి గారు, ఎమ్మెల్సీ కృష్ణ యాదవ్ గారు, వీళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడారు. ఆయనతోటి మాట్లాడారు, పలకరించుకున్నారు, ఒకరికొకరు మాట్లాడుకున్నారు. తర్వాత కొంచెం ఎవరంటే కొండపల్లి శ్రీనివాస్ గారు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువసేపు మాట్లాడింది మాత్రం కొండపల్లి శ్రీనివాస్ గారని కొంతమంది చెప్తున్నారు. ఎందుకని ఆయన ఎక్కువగా మాట్లాడారు అని అంటే కనుక ఒకటే జిల్లా, బొత్స సత్యనారాయణ గారిది కొండపల్లి శ్రీనివాస్ గారిది ఒకటే జిల్లా, అలాగే ఒకటే సామాజిక వర్గం. మాట్లాడితే మాట్లాడుండొచ్చు, దీంట్లో తప్పే ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడడం కాబట్టి అది పెద్ద ఏదో అపరాధ భావం అయినట్టుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే కనుక లోపల అంటే ఒక వీడియో చూశాను నేను. ఆయన చెప్తున్నాడు ఆ యూట్యూబర్ ఏమంటే లోపలికి ఒక ఆయన టీ ఎట్టుకెళ్ళాడు, ఆ టీ ఎట్టుకెళ్ళిన తర్వాత టీ ఇచ్చాడు, టీ తాగే ముందు గబుక్కుని ఇలా వంగి నమస్కారం పెట్టేసి లేచిపోయాడు ఆయన కొండపల్లి. ఈ రకంగా కొంతమంది చెప్తున్నారు. అసలు అవన్నీ బూతు, అవన్నీ కరెక్ట్ కాదు. టీ ఎట్టుకెళ్ళిన ఆయన చూసి బయటకు వచ్చేసి వీడియో తీసి ఏది ప్రూఫ్స్ ఉన్నాయా? ఏమీ లేవు. ప్రూఫ్స్ ఏమీ లేవు. ఓ ఫోటో లేదు, ఒక వీడియో లేదు, ఏమీ లేకుండానే టీ పట్టుకెళ్ళి ఇచ్చినోడు చెప్పేస్తే నమ్మేస్తారా జనాలు? అది కూడా వైరల్ చేస్తారా? నాకు అర్థం కాదు. కాబట్టి అసలు అక్కడ జరిగింది అదే కాదు. తెలిసిన వ్యక్తి, ఒకే సామాజిక వర్గం, ఒకే జిల్లా, పైగా సీనియర్టీ ఉన్నటువంటి నాయకుడు, రాజకీయ నాయకుడు. కాబట్టి అలాంటి వ్యక్తికి కలిసినప్పుడు ఆలింగనాలు చేసుకోవడం కానీ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కానీ తప్పే ఉందబ్బా. ఒకే వేదికను పంచుకున్న పెద్ద బూతులా చూస్తున్నారు. నాకు అర్థం కాల. బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలింగనం చేసుకోలేదా? ఇద్దరు అది చేసుకోలేదా? షేక్ హ్యాండ్లు ఇచ్చుకోలేదా? వాళ్ళు చేస్తే తప్పు, వీళ్ళు చేస్తే ఒప్ప, వీళ్ళు చేస్తే ఒప్పు, వాళ్ళు చేస్తే తప్ప? లేదు కదా. కాబట్టి వయసు రీత్యా ఒకవేళ పెద్దవాడే ఉన్నప్పటికీ కాళ్ళకు నమస్కారం చేస్తే తప్పేం కాదు కదా. గురువు స్థానంను ఉంచుకుని నమస్కారం చేశాడేమో, దాన్ని కూడా రాద్ధాంతం చేయాలా? ఇక్కడ పార్టీలకు అతీతంగా చూడొచ్చు కదా, తప్పేముంది దీంట్లో? అంటే టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీని ఏం చేసినా కానీ వేరే రకంగా చూడాలా? కాబట్టి కలిసి కూర్చుంటే తప్పనడం, కలిసి మాట్లాడితే తప్పనడం, కలిసి నడిస్తే తప్పనడం, ఒకే వేదికను పంచుకుంటే తప్పనడం, ఇవన్నీ కూడా వైరుధ్యాలుగా మారుతూ ఉంటాయి. కాబట్టి
బొత్స సత్యనారాయణ గారి విషయంలో అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారి విషయంలో జరిగింది. ముమ్మాటికి ఇది ఏమీ లేదు అసలు. వాస్తవానికి మాట్లాడుకుంటే ఒకే ఫ్లైట్లో వస్తామంటే అబ్బాయి కుదరదు, నేను ఆ ఫ్లైట్ ఎక్కడ, నాకు ప్రత్యేకించి వేరే ఫ్లైట్ అయ్యింది, దాంట్లో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆ ఫ్లైట్లో నేను ప్రయాణించను అని అంటారా? అంటా కుదరదు. ఎందుకంటే అది ఫ్లైట్ అండి, ఎవరైనా ఎక్కుతారు. 2 పార్టీలు ఉన్నవాళ్ళు కూర్చోకూడదు ఉందా, 3 పార్టీలు కూర్చోకూడదు ఉందా? కాబట్టి అది మరీ ఆంధ్రప్రదేశ్ ఇలా చేయొద్దు దయచేసి. బొత్స సత్యనారాయణ గారి విషయంలో వాళ్ళు ముగ్గురు మాట్లాడారు అంతే, అంతకుమించి జరిగిందే లేదు. కాబట్టి అందులోనూ ఎవరైతే కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారో ఈయనకి సొంత పార్టీలోనూ కొంతమంది పడని వాళ్ళు ఉన్నారు. ఈ మాట వాస్తవమే, ఎందుకంటే చాలామంది అందరికీ తెలిసిన విషయం ఇది, చాలామంది తెలిసిన విషయం. కాబట్టి కావాలని సొంత పార్టీ నాయకులే ప్రచారం చేస్తున్నారు అని అన్నది ఒక ప్రచారంలో ఉన్న మాట అది. కాబట్టి అయినా అయి ఉండొచ్చు, చెప్పలేము. కాబట్టి ఆయన ఇమేజ్ని క్రేజ్ని దించడం కోసం సొంత పార్టీ నాయకులే ఇలా ప్రచారం చేస్తున్నారేమో, సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తారేమో. కాబట్టే అది ప్రచారం అనే నేను అంటా. ఎందుకంటే ఫోటోలు లేవు, వీడియో లేవు, ఆడియో లేవు, ఏమీ లేవు, నోటి మాట అది. అసలు నమస్కారం పెడితే తప్పేంటి, అసలు పెట్టనే లేనప్పుడు ఇంత రాద్ధాంతం ఏంటి, ఇదే నన్ను అడిగేది. కాబట్టి ఇలాంటివన్నీ కూడాను మనం ఎక్కువగా దీని గురించి డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కదా నన్ను అడిగితే కనుక. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి, వాస్తవమే నేను మాట్లాడిన మాటలు కాదనేది మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోద్దు, ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.